హాయ్ హలో వెల్కమ్ టు నన్న స్పెషల్. టుడే స్పెషల్ ఈజ్ కొబ్బరిపాల పుదీనా పలావ్ అండి. ఇది వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి బెస్ట్ పలావ్ అని చెప్తాను నేను. హెల్త్ పరంగా కూడా పుదీనా ఈజ్ బెస్ట్ కదా. మనకి కావాల్సిన పదార్థాలు రైస్ అండి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర. పలావ్కి స్పైసెస్ అండి, పలావ్ స్పైసెస్ ఇవన్నీ మీకు తెలుసు కదా. మీకు ఏవైతే అవైలబుల్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోండి. పలావ్ స్పైసెస్ అంటే షాప్లో కూడా ఇస్తారు కదా. సో ఇప్పుడు కొబ్బరి తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ నుంచి కొబ్బరి తీసి పెట్టుకున్నాను. దీన్ని మిక్సీలో 2 కప్స్ వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఆ వేస్టేజ్ అంతా ఒక సన్నని క్లాత్లో వేసుకొని వేస్టేజ్ అంతా తీసేసి మిల్క్ తీసుకున్నాము. సో ఇంకో మిక్సీ జార్లో మనం పుదీనా పేస్ట్ పట్టుకున్నామండి. చూసారు కదా. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసాను, కొంచెం కొత్తిమీర ఉంచానండి. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసాను. చూసారు కదా. రెండు కూడా కొంచెం కొంచెం ఉంచేసి రైస్లో యాడ్ చేసేదానికి మిగతాదంతా వేసేసాను. 2 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. మేము మీడియం స్పైసీ తింటామండి, సో 2 యాడ్ చేశాను. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు 3 కంప్లీట్ యూజ్ చేసుకోవచ్చు అండి. వెల్లుల్లి వేద్దాము. ఒక 5 వెల్లుల్లి వేసానండి నేను. ఇప్పుడు ఈ అల్లం ముక్కని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుందాం. కూలింగ్ వాటర్ ఎందుకు యాడ్ చేయాలంటే ఈ పేస్ట్ అనేది నల్లగా అవుతుందండి కూలింగ్ వాటర్ యాడ్ చేయకపోతే. సో అందుకని కూలింగ్ వాటర్ యాడ్ చేస్తే ఈ గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది. సో ప్యాన్ పెట్టేసి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఒకవేళ మీరు ఓన్లీ ఆయిలే వద్దు మనం గీ కూడా యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళు ఈ టైంలోనే సగము ఆయిల్ సగము గీ యాడ్ చేసుకోండి. బాగుంటుందండి గీతో కూడా పలావు మంచి టేస్ట్గానే ఉంటుంది. సో నేనైతే కంప్లీట్ ఆయిలే యాడ్ చేశానండి. ఇప్పుడు పలావ్ స్పైసెస్ ఏమైతే తీసుకున్నానో నేను అవన్నీ కూడా ఆయిల్లో వేసానండి. కొంచెం ఫ్రై అవనిద్దాం వీటిని. కొంచెం ఫ్రై అవనిద్దామండి వీటిని. వీటిని కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ తీసుకున్నాం కదండి, దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నామండి. వాటిని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, ఇలా కట్ చేసుకోండి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా బెస్ట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే పిల్లలకి డైలీ అన్నం కర్రీస్ కంటే కూడా ఇలా కూడా కొత్తగా చేస్తే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేపుకుందామండి. దీంట్లోకి మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఆర్ పన్నీర్ కర్రీ ఏదైనా సరే బెస్ట్గా సరిపోతుందండి. మీరు ఏ కర్రీతో చేసుకున్నా ఓకే. అవన్నీ కానప్పుడు మీరు పెరుగు రైతా కూడా ట్రై చేసుకోవచ్చండి. పెరుగు రైతాలో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి మ్యాక్సిమం పెరుగు రైతాతోనే ప్రిపేర్ చేయండి. ఎందుకంటే కొంచెం దీనిలో ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసాం కదా. సో పెరుగు రైతాతో అయితే వాళ్ళకి కంప్లీట్గా ఫుల్ఫిల్ అవుతుంది. సో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఎందుకంటే 1/2 టేబుల్ స్పూనే వేసాను. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి అనేది పుదీనా పేస్ట్లో కూడా యాడ్ చేసాను కాబట్టి కొంచెమే తీసుకున్నానండి. ఒక టమాటో పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక పొటాటో కూడా యాడ్ చేశానండి నేను. ఒకవేళ మీకు వెజ్జీస్ వద్దంటే కంప్లీట్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఉల్లిపాయలు అయితే వేపాం కదా, ఆ స్టేజ్లో ఈ టమాటో పొటాటో ఏం వేసుకోవలేదు. ఒకవేళ వేసుకోవాలి మా పిల్లలు వెజ్జీస్ తినాలి అనుకుంటే పొటాటోతో పాటు క్యారెట్ అన్నీ కూడా వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే ప్లెయిన్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే పుదీనా పేస్ట్ ఉందో అది యాడ్ చేసుకున్నానండి నేను. ఈ పుదీనా పేస్ట్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామండి. ఎందుకంటే ఈ పచ్చి వాసన అనేది పోతుందండి. ఇవన్నీ కుక్ చేసే దాంట్లోనే బిర్యానీ పలావ్ టేస్ట్ అంతా ఉంటుందండి.
సో బిర్యానీల కంటే కూడా పలావ్ ఈజ్ ద బెస్ట్ అంటానండి నేను. ఎందుకంటే రైస్కి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయండి పలావ్లో. సో నాకు స్పెషల్లీ పలావ్స్ అంటేనే బాగా ఇష్టం అండి బిర్యానీ కంటే కూడా. సో ఈ రైస్ ఉంది కదా 1 కప్ ఆఫ్ రైస్ కడిగి పెట్టుకున్నానండి. నేను ఆ రైస్ యాడ్ చేసుకున్నాను. దాన్ని కొంచెం పుదీనా పేస్ట్లో కుక్ చేద్దామండి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ పుదీనా ఫ్లేవర్ ఏదైతే ఉందో పుదీనా కొత్తిమీర ఫ్లేవరు అది రైస్కి పడుతుందండి. సో 5 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకుందాము. ఈ స్టేజ్లోనే ఉప్పు అది యాడ్ చేసుకుందామండి. మనం ఇందాక ఏం ఉప్పులు యాడ్ చేయలేదు కదా. సో ఇప్పుడు ఉప్పు సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకుందామండి. చూసారు కదా 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను నేను. అప్పుడు సరిపోతుందండి. ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే మనం కంప్లీట్ ఎసరంతా పోసాక ఎసురుని ఒకసారి ఉప్పు చూడండి. సరిపోకపోతే అప్పుడు వేయండి. ఎందుకంటే ఎసరులో ఎంతైతే ఉప్పు మనకి కంఫర్టబుల్గా ఉంటుందో దాంతోనే రైస్ ఉడుకుతుంది కాబట్టి సరిపోతుందండి. సో సాల్ట్ కూడా వేసి 5 మినిట్స్ కంప్లీట్గా దాంట్లోనే కుక్ చేసేయండి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కొబ్బరి పాలు అవి యాడ్ చేస్తున్నానండి. నేను 2 కప్పు కొబ్బరి పాలు తీసుకున్నానండి. 1/2 కప్పు పుదీనా పేస్ట్లో యాడ్ చేసాం కదా. ఇంకొక 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తానండి. సో టోటల్లీ 3 కప్స్ వాటర్ తీసుకున్నానండి 1 కప్పు రైస్కి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ ఆర్ 2 కప్స్ సరిపోతాయండి కుకింగ్ చేసేదానికి. ఎందుకంటే అవి త్వరగా కుక్ అవుతాయి కదా. ఇవి నార్మల్ రైస్ కాబట్టి 3 కప్ కంపల్సరీ కావాలండి. ఒకవేళ మీరు రైస్ 2 కప్స్ తీసుకుంటే 6 కప్ వాటర్, అలాగే మీరు కప్స్ పెంచుకుంటే కొద్దీ వాటర్ కూడా పెంచుకోండి. దీన్నే మనము బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. బట్ ఏంటంటే బాస్మతి రైస్ కంటే కూడా పలావులు ఎప్పుడైనా చేసేటప్పుడు నార్మల్ రైస్లోనే బాగుంటాయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఉంచాను కదా కొంచెం, అది కూడా యాడ్ చేశానండి. హై ఫ్లేమ్లోనే 20 మినిట్స్ దాకా కుక్ చేయండి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. చూసారు కదా ఇప్పుడు ఇలా కుక్ చేసేసుకుందాము రైస్ అంతా. త్రీ కప్స్ కంపల్సరీ వాటర్ పడుతుందండి. ఎందుకంటే మనం రైస్ అనేది నీట్గా కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేశాను. చూసారు కదా ఇలా 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఎసరంతా ఇనికిపోయి రైస్ బయటకు వచ్చే టైంలో లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఎసరు చాలా ఉన్నాయి కదా, సో హై ఫ్లేమ్లోనే కుక్ చేయండి. ఇప్పుడు నేను ఎసరు తగ్గిపోతున్నాయండి. లో ఫ్లేమ్లో కుక్ చేశాను. చూసారు కదా ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచండి. సో ఫైనల్లీ కొబ్బరి పాల పుదీనా పలావ్ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.